గనుడైన దేవునికి ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక. ఈ గహ్యములకు భూమి యందు పరమయందు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు ఈ గహ్యములకు మహిమ ప్రభావం ఘనతలు దేవునికే చెల్లునుగాక. దేవనామమున మీ అందరికీ భూమి యందు పరమయందు శుభము కలుగునుగాక. ప్రాముఖ్యమైన సమయం కూర్చో కనుక అందరం కూడా మన దేవుడి మాటలు శ్రద్ధగా ఆలకించాలి. అందరు బైబిల్ తీసుకోండి. నిర్గమకాండము 16వ అధ్యాయము 2వ వచనం కాంచి చదువుకుందామండి. ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొని కుండల వద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతేమి ఈ సర్వ సమాజము ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడ నుండి తోడుకుని వచ్చితిరని. చాలండి. దేవుడికి మహిమ కలుగాక. రాత్రి చెప్పాను కదండి, దేవుని వాగ్దానం ఏంటి? ఐగుప్తులో ఉన్న తన ప్రజలని దేవుడు పాలు ప్రపంచ దేశానికి తీసుకెళ్తానికి దేవుడు వారి మధ్య ఉన్నాడు. దేవుని ఆత్మ వాళ్ళ మధ్య ఉన్నది. అయితే ఈ వాక్యం వింటున్న మనకు కూడాను గమనించండి. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మోషే మీద అహరోను మీద సనుగుతూ అడుగుతున్న మాట ఏంటంటే, ఏమండి మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మాంసం వండుకొని కుండ్ల వద్ద కూర్చుని సుప్తిగా బతికేమంటున్నా. అదాడు సూత్రం నిజమంటారా అమ్మా? చెప్పాలి, మీరు నిజమంటారా? గమనించండి. దేవుడు చెప్తున్న మాట ప్రకారం వాళ్ళకి ఆకలి వేసింది వాస్తవమే. మాంసం మీద దిష్టి తిరిగింది, ఎవరికైనా తిరిగి సమయాన్ని బట్టి దాడు సూత్రం. ఆ తప్పే నేను ఏమంటలేదు. కానీ అయితే మీరు గమనించండి, ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే ఆబద్ధం ఆడుతున్నారు. ఏమాడుతున్నారు? బైబిల్ ఏం సెలవుతుంది? ఆబద్ధవాడే దేవుని బిడ్డ దేవుడి సన్నిధిలో నిలవలేరు అంటుంది. దాడు సూత్రం. చెప్పండి. ఆబద్ధవాడి వ్యక్తి దేవుడి సన్నిధిలో తన గుడారంలో ఆయనతో పాటు నిలిచి ఉండలేడట. దాడు సూత్రం. అందుకు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మాంసం వండుకొని కొండల వద్ద కూర్చొని శుద్ధిగా ఆహారం తిన్నప్పుడు మేము సావలేదు. దాడు సూత్రం. ఒక్కొక్కరు ఆబద్ధవాడితే అతుక్కున్నట్టు ఉంటుంది, అని నమ్మినట్లు ఉంటుంది. మీరు మాట్లాడతారు. ఒక్కొక్కరు ఆబద్ధవాడితే ముందరే తెలిసిపోద్ది. దాడు సూత్రం. పోనీ ఎంత ఆకలి కొట్టాడైనా ఆ వండుకున్న కొండగాడికి వెళ్ళిపోయి తింటాడా? మాట్లాడతలేదు. పోనీ తినడానికి కూడా ప్లేస్ ఉంది కదా. దాడు సూత్రం. మరి ఏమన్నారు వీళ్ళు? మాంసం వండుకొని కుండల వద్ద మేము తిన్నప్పుడు సుప్తిగా ఉన్నామంటున్నారు. దాడు సూత్రం. మరి మాంసం వండుకొని శుభ్రంగా తిని సుప్తిగా ఉన్నప్పుడు అయ్యా మా మూలుగు నేను చెప్పరే, మా మూలుగు నేను, మా బతుకులు చూడయ్యా, మా జీవితాలు చూడయ్యా, ఏమైపోతున్నామో చూడు అని చెప్పేసి కఠినమైన ఎట్టి శాఖలు చేస్తున్నాం ప్రభా అని నిజంగా ప్రార్థన చేశారా లేదా వాళ్ళు? అమ్మా, ఆ యాళ్ళు యథార్థంగా ప్రార్థన చేసిన నోరు ఇప్పుడు ఏమని పలుకుతుంది? మమ్మల్ని సంపేత్తా తీసుకొచ్చావా? రాత్రి చెప్పాను కదా, సావు అంతమంది కోరుకోకూడదని చెప్పాలి. రోజు టైం అంటే వస్తా, టైం వచ్చినప్పుడు ఆయన తీసుకెళ్తాడు. ఈ లోక కంగారు ఎందుకు? దేవుడు మహిమ కలుగాక. అవునే కదా. వీళ్ళు మాటికి ఏం కోరుతున్నారు? జాతర మాటికి సావన్న మాట మన నోట ద్వారా రాగో. దాడు సూత్రం. దేవుడు సజీవుడే. మనం దేవుడు పిల్లలైన మనం కూడా సజ్జలమే. ఒకవేళ రెప్పపాట్లు ఇక్కడ మనం చనిపోయినా కానీ మన ఆత్మ మాత్రం బ్రతికే ఉంటుంది. దేవుడు మహిమ కలుగాక. అందుకు కాబట్టి జాగ్రత్త మీద గమనించండి. ఇప్పుడు వీళ్ళకి ఎలా తిరిగిందంటే మాంసము మీద ఆహారం మీద ఆశ తిరిగింది. అయితే అడుగుతూ తప్పలేదు. దాడు సూత్రం. ఎవరైనా ప్రతి ఒక్కరు మనం తినాలంటే ఏంటి? ఆహారం తినాలి. మనమైనా జీవరాశులైనా పక్షులైనా
నీటిలోని జీవరాశులైనా, భూమిలోని జీవరాశులైనా, పక్షులైనా, గేదెలైనా, ఏది అయినా ప్రతి జీవికి ఏం కావాలి? ఆహారం కావాలి. ఆహారం కావాలి, మంచిదే. అయితే గమనించండి, మనిషి తినటం కొరికే బతకూడదట. బతకాలి కనుక చెప్పాలి, మనిషి బతకాలి కనుక తినాలి. తిండి కొరికే మాత్రము, తిండి కొరకు బతికే వరకు పేరు ఉంది, తిండిపోతులని ఉంటుంది బైబిల్. దేవుని స్తోత్రం. తినండి, బతకాలి కనుక ప్రతి జీవికి దేవుడు ఆహారం ఎవరికి కొదువు లేకుండా ఇస్తున్నాడు. అయితే ఇక్కడ చదువుపడిన వాక్యములు మాట్లాడి చూస్తే వారు ఆబద్ధం ఆడుతున్నారు. చెప్పండి, ఏం ఆడుతున్నారు? ఆబద్ధం ఆడుతున్నారు. సరే, కృపగల దేవుడు, జాలిగల దేవుడు, సరే ఈ పిల్లలకి, నా బిడ్డలకి మనసు మీద దిట్టు తిరిగిందని చెప్పేసి మోసేతో దేవుడు మాట్లాడుతూ అన్నాడు, మోసే ఈ లాస నాకు తెలిసింది. చెప్పండి, ఈ లాస నాకు తెలిసింది, నోరు చప్పమడిపోయి ఉన్నాయి, ఐగుప్తు దేని చూసి వచ్చాక, అందుకు కాబట్టి మాసం అడుగుతున్నారు కనుక నేను సాయంకాలం సిద్ధం చేస్తాను అని చెప్పేసి ఏమండి మోసేతో దేవుడు చెప్పాడు. దేవుడి స్తోత్రం. ఆకాశం నుంచి పూరేలు పంపిస్తాను, ఎవరికి కావలసిన వాళ్ళు సమృద్ధిగా తినమని. అయితే గమనించండి, ఒక షర్త పెట్టాడు దేవుడు. దేవుడి స్తోత్రం. ఏం పెట్టాడు? షర్త పెట్టాడు. మీ సాయంకాలానికే పొద్దున్నే తాజాగా ఎత్తాను, మళ్ళీ దొరకదేమని పట్టిపోయి రాసేసుకోకండి అన్నాడు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు ఈ మాట అయినా వినాలా? వినాలా? జాతీయ విషయండి, వాళ్ళకి కావలసిన పూరేళ్ళు పంపాడు దేవుడు. దేవుడి స్తోత్రం. ఏమండి, వాళ్ళందరికీ సమృద్ధిగా ఆకాశం నుంచి పంపించి ఆహారం సిద్ధం చేసి దేవుడు. అయితే ఒక కట్టడ చెప్పిన మాట ఏంటంటే, మీకు ఏ పూట కాపోతే ఏం పెడతాను? తాజా ఆహారం నేను పెడతాను. అంతే కాబట్టి కట్టడాలు అంటే చెప్పిన ఆజ్ఞా ప్రకారం మీరు భోజించండి, ఆజ్ఞా ప్రకారం మీరు జీవించండి, ఆహారం అండి మీకు కావలసిన ఆహారాన్ని కడుపుండా పెడతానని చెప్పారు. చెప్పేసి ఆకాశం నుంచి పూరేలు పంపించి దేవుడు గమనించండి మోసేకి ఒక క్రమశిక్షణ నడిపించారు. దేవుడి స్తోత్రం. ఏమండి, దేవుడు చెప్పిన ప్రకారం మీకు కావలసిన ఆహారం పట్టుకెళ్ళని కానీ పట్టుకెళ్ళి దాచుకోవద్దు అన్నాడు. దేవుడి స్తోత్రం. పట్టుకెళ్ళి అంటే అర్థం ఏంటి? ఏ పొడిగా పొడెట్టేస్తాడు కదా, తాజా ఆహారం తింటానికే మాట్లాడుతుంది. అయితే ఇందులో కొందరు అనుమానం ఏంటి? మాట్లాడతలేదు. ఇందులో కొందరు అనుమానంకి వచ్చేసి ఏమో మోసే మాట ఎవరు నమ్మాలి, రేపు పొద్దున్న దొరకకపోతే అని చెప్పేసి జాగ్రత్త వేసండి. దేవుడు మాట కాదని, దైవజనుడు మాట కాదని ఏమన్నాళ్ళకి ఏమో దేవుడు ఏ పూటగా పూట తాజా ఆహారము అరణ్యంలో పెడతాను సిద్ధపడేస్తే వాళ్ళు ఏం చేశారో తెలుసా? దేవుడు మాట లెక్క చేయకుండా, దైవజనుడు మాట లెక్క చేయకుండాను 19వ వచనమండి. మరియు మోసే దీనిలో ఏమియు ఉదయం వరకు ఎవరును మిగుల్చుకొనకూడదని వారితో చెప్పెను. అయితే వారు మోషే మాట వినక, ఎవరి మాట చెప్పాలి? అయితే మోసే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. దేవుడి స్తోత్రం. ఈరోజు జాగ్రత్త మీకు తెలుసండి, ఎవరి మాట నమ్మాలి? మనము దేవుడు మాట నమ్మాలి. చెప్పండి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన మాట అనేసి మనకి మళ్ళీ అబద్ధం ఆడేవాడు కాదు. కనుక ఇప్పుడు దేవుడు చెప్పబడిన మాట, దైవజనుడు చెప్పబడిన మాట వాళ్ళు వినాక, చెప్పండి వినక. దేవుడి స్తోత్రం. ఈ రోజున దేవుడి మాట, మన దేవుడి మాట తోసివేయకూడదు. దేవుడి మాట మనం అవలంబిస్తేనే, దేవుడి మాట ప్రకారం నడుస్తేనే మనం ధన్యులు అవుతామన్నమాట అండి. దేవుడి మహిమ కలుగాక. దేవుని మాటలు వినరండి, దీవెనలెన్నో దేవుని మాటలు వినరండి, దీవెనలెన్నో పొందండి. బహుగా ప్రార్థన చేయండి, భారము ప్రభుపై వేయండి. బహుగా ప్రార్థన చేయండి, భారము ప్రభుపై వేయండి.
పట్టుదల కలిగి ఉండండి. దేవునికి మహిమ కలుగునుగాక. మేము మొదటగా మనం నేర్చుకోవాల్సినట్టు దేవుడి పిల్లలపైన మనం ఏమడకూడదు, అబద్ధము చెప్పండి, ఏమడకూడదు. ఇప్పుడు గమనించిన చెప్పబడిన వాక్యం చూస్తే వాళ్ళు ఆహారం కూడా పెట్టేసి వెళ్ళమవుతున్నారు. ఏ వెళ్ళమవుతున్నారు వాళ్ళు? దాని పెద్దలు సామెత అంటారు, బతుకు తక్కువ అందరూ కరెక్ట్గా చెప్పేస్తున్నారు. జవాబు దేవుడి స్తోత్రం ఏంటి. అయితే గమనిస్తున్న ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మేము ఎలా బతకమంటున్నారు? మాంసం వండుకొని కుండల దగ్గర కూర్చుని పుష్టిగా ఏంటి ఉన్నామని చెప్తున్నాడు. అయితే గమనిస్తున్న అది వాస్తవం మాత్రము కాదు. ఎట్టి సాక్రిఫైస్ చేశారు. ఒక్క మాట చెప్పకపోతే ఐగుప్తు దేశంలో వీళ్ళకి విరాము లేని సాకురు, దేవుడి స్తోత్రం, రెస్ట్ లేని సాకురు. రెస్ట్ లేని సాకురు వచ్చేసి బిడ్డలకి ఎలా తెలుసా? మాంసం గురించి లేదా తెలివైన ఆహారం గురించి చూడరు. అసలు ఏదో దొరికితే కడుపులో ఏలకొని కదండి అబ్జెక్ట్ గారు, నిజమే. దేవుడి స్తోత్రం. జాతి వేసండి గట్టిగా పనిచేసేవాడికి రండి మరి ఇల్లువైన ఆహారం తినాలని కట్ట ఏమన్నది, ఏది దొరికితే అది కడుపు తొందర పెడితే కనుక ఏది ఉంటే అది కదా కడుపులో పాడేసుకుంటారు. దేవుడి స్తోత్రం. ఇది పనివాడికి కలిగిన లక్షణం. మరి ఇప్పుడు ఈ కోరికలు ఎవరికి కలిగితే చేసే పని పాట లేని కలుగుతాయి. దేవుడి ఎవరికి కలుగుతున్నారు? ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకి ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఒళ్ళు నెలనంత పని ఉండేది. ఇప్పుడు ఏం లేదు వీళ్ళకి. అది ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటి? ఓ పని లేదు. మరి పని లేని వాళ్ళు దేవుడు శుద్ధించుకుంటే వెళ్ళొచ్చు కదా, దేవుని కనపరుచుకుంటే వెళ్ళొచ్చు కదా. పోనీ దేవుడు మండి మోకరించి ప్లాన్ చేసుకోవచ్చు కదా. దేవా మమ్మల్ని ఇల్లివైన దేశం తీసుకెళ్తున్నామని చెప్పేసి ఆనందంతో వెళ్ళాలా, ఆరాధిస్తూ వెళ్ళాలా, శుద్ధించుకుంటూ వెళ్ళాలా, దేవుని కనపరుచుకుంటూ వెళ్ళాలా. మరి ఏం గ్యాప్ వచ్చింది వీళ్ళకి? పోనీ అదే నిజం మాట అండి. ఇంకో చోటు చూస్తే ఏడు చేస్తారంటే దేని గురించి చదవండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం కానీ చదువుకుందామండి. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష ఏ భాక్ష మాంసంపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చి ఏంటి ఇందాకేం సనుడు ఇప్పుడేంటి ఏడుతుంది. చదవమ్మా. మాకెవరు మాంసం పెట్టెదరు ఐగుప్తులో మేము ఉచితముగా తినిన మాటలు జాతకాలు చెప్పా. చదవండి. చేపలను కీరకాయలను దోసకాయలను కూరాకులను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. దేవుడి స్తోత్రం. ఇప్పుడు ఏడు చేస్తారా దేని గురించి? జాతి మీకు గమనించండి. మా చిన్నతనంలోనూ మీ ఆరు అందములు కదా, ఆరుగులోకి ఆకలి ఎక్కువ నాకే. అయితే గమనించండి, వాళ్ళు ఏదో రెక్కలు ముక్కలు చేసుకుని అక్కడిక్కడ తెచ్చి మొత్తం మీద మా కడుపు నింపేవారు, ఆకలిని అండి వండి పెట్టేవారు. దేవుడి స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి, ఈ ఆరుగులోకి ఆకలి నాకే ఎక్కువ కనుక మా అమ్మగారు వండుతుంటే ఉడికేదాకా నా ప్రాణం ఆగేది కాదనమాట అండి. కంచం ఎట్టుకెళ్ళిపోయి పొయ్యికాడ కుండకాడికి వెళ్ళిపోయి దేవుడి స్తోత్రం. మా అమ్మగారు అన్నవారు అనమాట అండి. ఏమనంటే మరి ఉడికేదాకా ఉన్న ప్రాణం ఆర్చేదాకా ఉండదేంట్రా, మీకే కదంటే వండుతున్నాను పెడతానని కంగారు ఏంట్రా అని చెప్పేసి ఇంకొక 5 నిమిషాలు రాగంటే 5 నిమిషాలు కూడా ఆగి వండుకోదు. ఇంక నా బాధ పడలేక చెప్పండి, నా బాధ పడలేక ఏం చేస్తుందంటే ఆ గుంటగాలి నుండి కంచం తెచ్చుకోరని చెప్పేసి 2 తిప్పేసి పొయ్యి మీద ఉండేది. ఏమండి ఆ గుంటగాడితో పోసేసి అండి 2 ఉప్పులు వేసి తాగేరండి. దేవుడి స్తోత్రం. అంటే తాగేసి అని చెప్పని కడుపు నింపుకొని మళ్ళీ వెళ్ళిపోయాకండి ఇంకో దుక్కుకి ఎక్కడికో దుక్కెళ్ళి మా అమ్మ అన్నం పెట్టలేదని వాడిని. ఏం పెట్టలేదండి అమ్మ? నాకు ఏంటో లక్షణాలు ఎప్పుడు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? మాకెవరు ఆహారము పెడతారు. దేవుడి స్తోత్రం. చూసారండి, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు వీళ్ళందరికీ ఇశ్రాయేలు ప్రజలందరికీ ఉచితంగా ఇచ్చారంటే ఏంటి? చేపలు, కీరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు ఇవన్నీ ఎలాగిచ్చారంట?
పీతగా దొంగ మీ ఊర్లో ఏమండి, ఇప్పుడు ఏదైనా కాయ పండు కాసిందనుకోండి పోట్లాడతారు, అమ్మకి కాసిందండి కదా మీరు కూడా వండుకోండి అని చెప్పేసి పెడతారు. దృఢ సూత్రం అదని త్వరగా ఇట్టువారు. ఆనమేకైతే ఇంత కాయ కాసింది ఓ పేడీలు వండుకునికో పేడి అరవాళ్ళకి ఇచ్చేవారు. ఇప్పుడు పండించుకోవట్లేదు కనుక ఎవరికి వాళ్ళని దేవుడికి మహిమకలుగా. అయితే గమనించండి, వీళ్ళు దేవుడికి మహిమకలుగాక. అయితే మీకు తెలుసండి, ఇప్పుడు వీళ్ళు ఉచితంగా తినమంట ఎలా తిన్నారు దేవుడు చూస్తారు. ఏం జ్ఞాపకం అవుతుంది? ఐగుప్తు దేశమమ్మా చెప్పండి, ఏ జ్ఞాపకం అవుతుంది? జాతర వేసండి. దేవుడి దేని జ్ఞాపకం చేసుకోవద్దన్నాడు? ఆ పడ్డ నరకవేత్తను మీరు మళ్ళీ జ్ఞాపకం చేసుకోవద్దు, మళ్ళీ అక్కడికి వెళ్తాను మీరు ప్రయత్నం చేయొద్దన్నాడు దేవుడి సూత్రం. అంతే కాబట్టి వీళ్ళకి ఎంతో స్వేచ్ఛమైన జీవితమును అనుభవములన్నీ కూడా దేవుడిచ్చి వారితో దేవుడు నడిపిస్తుంటే గమనించండి. చెప్పాను కదా, ఆకలి ఎవరికైనా వేస్తుంది, ఆకలి వేసినప్పుడు ఎవరికైనా కావాలి, దేవుడు ఆకలి చంపేసేవాడు అంతకన్నా కాదు. అయితే వీళ్ళు ఇప్పుడు స్వభావం బయటపడుతుంది. ఏం పడుతుంది? ఇప్పుడు మాంసం భిక్ష అధికముగా చెప్పండి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మాంసం మాటకి చీటికి మాటకి మాంసం తినేవాడితో సావాసం కూడా. అవును, నేను తప్పుగా మాట్లాడట్లేదు సుమ్మా, ఎవరికున్నదా తింటారు. బైబిల్ చెప్తున్న సత్యం చెప్తాను. దేవుడి స్తోత్రం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. 20 వచనం. ద్రాక్షరసము త్రాగువారితోనైనను ద్రాక్షరసము తాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. దేవుడికి మహిమ కలుగాక. ఎవరితోటి? మాంసం అధికముగా అండి మరి ఆహారాన్ని ప్రేమించి మాంసం అధికంగా తినేవాడితో సావాసం కూడా చేయవద్దన్నాడు. దేవుడికి మహిమ కలుగాక. అందుకు కాబట్టి ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము కూడా ఈరోజు ఎవ్వరికీ మనకు కుదరలేదు. వాళ్ళు అన్న మాటలో ఒక మాట చెప్తున్న ఆలకించండి. మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మాంసం వండుకొని కొండల వద్ద సుప్తుగా తిన్నాము అన్నారు. ఎలా అన్నారు? ఒకవేళ సుప్తుగా తింటే కనుక దేవుడిని మనం సుప్తుగా తిని మనం చేయవలసిన పని ఒకటి చెప్పాడు దేవుడు స్తోత్రం. సుప్తుగా పోషించేవాడైనా సుప్తుగా ఇచ్చేవాడు ఆయన అర్ధాకలుగా ఇచ్చేవాడు మాత్రము. మీరు బైబిల్ ఎక్కడ చూసినా ఆయన అర్ధాకలుగా పెట్టలేదు. కొందరికి ఎట్టేసి కొందరు మానలేదు. చెప్పాలి, వాళ్ళు నమ్మిన నమ్మకపోయిన వచ్చిన వాళ్ళకి అందరికీ ఏమి పెట్టాడైనా ఆహారం కొదువు లేకుండా పెట్టాడు. అయితే దేవుడు అది చెప్తాడు, సుప్తిగా పోషించేవాడు నేను ఉన్నాను కనుక మిమ్మల్ని అన్ని విషయాలు సుప్తిగానే జీవింపజేస్తాను. మీరు సుప్తిగా ఉండి చేయవలసిన పని ఏంటో చెప్పాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాము. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించవలెను. దేవుడు చూస్తారు, దేవుడు నీకు ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి సుప్తుగా నువ్వు తింటూ సుప్తుగా బతుకుతూ ఇచ్చిన దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించవలెను. దేవుడి మేము కలుగాక. అందరు పాట పాడుతూ చరణం కొట్టుకుంటారు, చరణం పాడు తప్పులు కొడుతూ శృతి 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 శృతించదా తండ్రి అయిన దేవుని మన పనులన్నీ సఫలపరచు. తండ్రి అయిన దేవుని మన పనులన్నీ సఫలపరచు. తండ్రి అయిన దేవుని కడుపు నిండా తిండిని కావలసిన వసతిని, కడుపు నిండా తిండిని కావలసిన వసతిని, వంటి నిండా బట్టనిచ్చి ఆదుకున్న దేవుని, వంటి నిండా బట్టనిచ్చి ఆదుకున్న దేవుని స్తుతి 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 స్తుతించెద తండ్రి అయిన దేవుని పనులన్నీ సఫలపరచు. తండ్రి అయిన దేవుని మన పనులన్నీ సఫలపరచు. తండ్రి అయిన దేవుని. దేవునికి మహిమ కలుగునుగాక.
చక్కగా వీళ్ళు స్తుతించుకుంటూ వీళ్ళు యాత్ర ప్రయాణంలో కొనసాగించవలసిన వారు ఏమి కలిగి ఉన్నారంటే చెప్పాను కదా, సనుక్కునే వాడి దగ్గర సంహారకుడు ఉంటాడు. సావనే మాట మన మాటకి కోరుకోకూడదు. తర్వాత గమనించండి, అబద్ధము ఆడకూడదు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలు అన్నీ కూడా ఏం కనపడుతున్నాయి అమ్మా? ఆబద్ధాన్నే జరిగిస్తున్న వాడు పరలోకం వెళ్తాడని ఉందా? పోనీ లేదండి, ఖచ్చితంగా చెప్పాడు. ఆబద్ధం వాడతాం ఎందుకు, పరలోకం వెళ్ళకుండా పోతాం ఎందుకు? దేవుడు స్తోత్రం. ఈరోజు జాగ్రత్తగా వేసిన దేవుడి పిల్లలమైన మనము బైబిల్ సెలవిస్తున్నామని అంటే, ఆబద్ధం ఆడేవాడు ఒరిగిపోతున్న గోడతో సమానము. ఒరిగిపోతున్న గోడకి ఎన్ని బోట్లు ఎడితే ఆగుద్ది? మాట్లాడాలి. ఒరిగిపోతున్న గోడ దగ్గర ఎన్ని బోట్లు ఎట్టినా ఒరిగిపోతున్న గోడ దగ్గర ప్రమాదం ఉంది. ఏముంది? అబద్ధమాడే వ్యక్తి దగ్గర కూడా ఏముంటుంది? ప్రమాదమే ఉంది. దేవుడి మహిమకులుగాక. అందుకు కాబట్టి ప్రియమైన దేవులారా, దేవుడి పిల్లలైన మనం కూడాను అబద్ధం మాత్రమును ఆడకూడదు. దేవుడి స్తోత్రం. అబద్ధం మాత్రము, నీతి విషయంలో దీనులైనా సరే ధన్యులు అన్నాడు దేవుడు. అంతే కాబట్టి దేవుడి పిల్లలైన మనం ఇప్పుడు వీళ్ళు సత్యాన్ని నిరూపించవలసిన ఈ బిడ్డలు ఏం చేస్తారంటే అబద్ధం ఆడుతూ మళ్ళీ పెట్టారు. దేవుడు స్తోత్రం. తర్వాత ఉచితంగా మేము ఆహారం తిన్నాం, ఉచితంగా మాకు ఇచ్చారు చేపలు కూరగాయలు అన్ని వీటి మీద అబద్ధము ఆడుతున్నారు. మార్కెట్కి వెళ్ళి ఎంత బంధువుడైనా సరే పోనీ పిత్తే ఒకవేళ మొక్కడం చూస్తూ తెరెత్తాడేమో ఉచితంగా. ఏమా అంతమంది ఇస్తాడా? చిగ్గులేదు అంటాను మొఖానికి అంటాడు. కేవలం అడిగితే చిగ్గులేక అడిగినా కానీ దేవుడి స్తోత్రం. అవునే కదా. వీళ్ళు ఏమన్నారు? 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఉచితంగా తిన్నారు. వీళ్ళు ఉచితంగా తింటే ఆ దేశం బయట రావాల్సిన పని వచ్చింది. దేవుడి స్తోత్రం. అంత సముద్రం ఉంటే అక్కడి నుంచి దేవుడు బయట తీసుకురావాల్సిన పని వచ్చింది లేదు కదండి. జాతం వేసండి. ఈ వాక్యం వింటున్న మనము కూడాను ఎందుకు మాట చెప్తుంటే, నీకు ఆకలి ఎత్తం దేవుడు తెలుసు, దాహం ఎత్తం దేవుడు తెలుసు, అన్నీ కూడా దేవుడికి తెలుసు. నీకే నీ ఆకలేను నాకేలేను ఆకలేను. ఇప్పుడు యేసు ప్రభు కాలంలో వద్దులోకి 3 రోజులు ఆయన దగ్గర ఉండిపోయారు. అర్థమైందండి? 3 రోజులు ఆయన దగ్గరకు ఉండిపోయి వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు వాళ్ళకి ఆకలితో ఉన్నారు కనుక ఆకలి బాధ వేరే తెలిసిన దేవుడు వాళ్ళని కేగేసి ఏమంటే తెలిసి శిష్యుని కేగేసి 3 రోజుల నుంచి నా దగ్గర ఉన్నారు, వీళ్ళకి ఏం పెట్టండి అడిగారు. వాళ్ళు అడగకుండా పెడుతున్నారు. ఎవరు? వీళ్ళు ఏం చేస్తున్నారు అమ్మా? పెట్టిదాకా అవుతున్నారా? నిర్గమంలో పెట్టిదాకా అవుతున్నారా? ఇప్పుడు వీళ్ళు అడగకపోయినా దేవుడు యేసు కాగేసి పెడుతున్నాడు. దేవుడి స్తోత్రం. ఇది ఇంకా గౌరవంతో కూడిన మాట కదా ఏంటండి? దేవుడు మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. ఇప్పుడు ఎవరైనా గుమ్మలోకి వచ్చినప్పుడు మంచిలు తాగండి, మంచిలు తాగుతారని అడిగిన దానికని అడిగాక ఇచ్చిన దానికి బోర్డు తేడా వస్తుంది. నిజమేనండి. దేవుడు స్తోత్రం. ఒక ఊరికి ఒక పద్ధతి ఉంటుంది. పరంజ్యోతి గారు అబ్బాయి పెద్ద కుమారుడు, రెండో కుమారుడు చిలకలపేట ఎక్కడ ఉంటాడు ఈయన. ఒక తెర ఆయన కూడా నేను వెళ్ళాను. ఆ ఊరు పద్ధతి ఏంటంటే వెళ్ళాక గమనించండి, వాళ్ళు పలకరించరు. ప్రయాణం బాగా జరిగిందా, అందరూ బాగుందని వాళ్ళు అడగరు. మనమే వెళ్ళి అడగాలి, మనమే కాలు కొడుకోవాలి. నీళ్ళు ఎవరండి? అర్థమైందా? వాళ్ళు కాలు కొడుకుంటే నీళ్ళు ఎవరు? వెళ్ళి మనమే కడుక్కొని ఏంటి మళ్ళీ మనమే కాలు చేసి తుడుచుకుని వాళ్ళని అడగాలి, బాగున్నారు మీరు అందరూ గడుసు. అర్థమైందా? అప్పుడు ఆయన అడిగాను, ఈ ఊరు పద్ధతి అంతే అన్నాడు. గడుసు చూస్తున్నాం, ఈ ఊరు పద్ధతే అంతేనని అన్నాడు. జాతి వేసినప్పుడు అడగకపోయినా సరే 3 దినాలు ప్రభు పాదాల దగ్గర ఉండి విలువైన మాటలు విని ఉపవాసం ఉండి చిన్నవారు పెద్దవారు ఆయన మాటలు విని ఆయన ఆశ్రయంతో వెళుతున్న పిల్లలకి శిష్యులకి ఆగేసేమన్నాడు తెలుసా? వీళ్ళు దారిలో మోర్చిపోతారేమో, వీళ్ళకి ఆహారము పెట్టండి. దడు స్తోత్రం. ఎంత ధన్యకరమైన మాట అండి. ఈరోజు జాగ్రత్త అండి, మనకు ఆకలి అవుతాయని తెలుసు, ఏ సందర్భంలో పెట్ట అన్నీ కూడా తెలుసు కనుక ఈరోజు జాగ్రత్త అండి. ఇంతగా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు అబద్ధములు ఆడతాము నేర్చుకున్నారు. జాగ్రత్త వేసండి. ఇప్పుడు కారణం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు తిండి మీద ఆసక్తి కలిగిందంటే చెప్పాను కదా, ఏం లేదు వీళ్ళకి మా పని తగ్గ పని
లేదు. మీరు ఎప్పుడైనా సరే తగ్గ పని లేకపోతేనే పనికి మన కోరికలన్నీ వస్తుంటాయి. ఎలకలం కదండి ఇది. ఒళ్ళు నలిగిన వాడికి ఏదన్నా తింటాడు, కంటి నిండా నిద్రపోతాడండి. ఈ ఒళ్ళు సుఖపడే శరీరం సుఖం ఎప్పుడైతే పడిపోయిందో అనేకమైన కోరికలు వస్తాయి. అందుకు కాబట్టి జాతకండి వీళ్ళు శుతింత వెళ్ళవలసిన వారు, ఆరాధన వెళ్ళవలసిన వారు, దేవుని మహిపరుచుకుంటే వెళ్ళవలసిన వారు, వెళ్ళవలసిన దేశం మీద గురిపెట్టి వెళ్ళవలసిన వారు ఇలా చేసేటప్పుడు గమనించండి. ఎలతో ప్రయాణములో సనుక్కుంటున్నారు, గొనుక్కుంటున్నారు, దైవజన్ మీద తిరబడుతున్నారు, దేవుడి మీద తిరబడుతున్నారు, అబద్ధాలు నేర్చుకుంటున్నారు. ఎన్ని పడిగట్లు వచ్చి చూడండి. ఇప్పుడు దేవుడు చూస్తారు. అందుకు కాబట్టి దేవుని పిల్లలమైన మనము అబద్ధము జరిగించేవారు ప్రియమైన దేవుని పిల్లరా దేవుని రాజ్యంలోనికి మనము వెళ్ళలేమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ముందర మన దిష్టు ఏమండి అదే అండి, వెళ్ళవలసిన దేశం మీద వాళ్ళు పెట్టాలి. ఈనాడు మనం వెళ్ళవలసిన దేశం మీద మనం పెట్టాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అబద్ధాలే జరిగించేవాడు దేవుని రాజ్యంలోకి ఎంత మాత్రం అడుగు పెట్టలేడని. చదవండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాము. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడెవడైనను దానిలోనికి ప్రవేశించడు అన్నాడు. స్తోత్రం. ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము అందరూ జాగ్రత్తగా వినాలి. దేవుడి స్తోత్రం. మనము ఏమండి అబద్ధాలాడి దేవుడి పరువును తీసి దేవుడి నీతిని తొలగించండి అడ్డపడి మనము సాధించేది ఏది కూడా లేదు, కానీ పోగొట్టుకునే ధన్యత కాపాడుతుంది అక్కడ. దేవుడి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళలేమన్నాడు? దేవుని రాజ్యానికి ఏది జరిగించేవాడు? అబద్ధాలు జరిగించేవాడు దేవుని రాజ్యంలోనికి వెళ్ళడు, ప్రవేశించే అవకాశమే లేదన్నాడు. దేవుడి స్తోత్రం. అంతే కాబట్టి ఈ బోధ వింటున్న మనకు కూడాను ఇప్పుడు భూమి మీద ఉండగా మనం ఏం చేసుకోవాలంటే అన్నీ కూడా సరి చేసుకోవాలి. దేవుడి స్తోత్రం. ఏం చేసుకోవాలండి నికేష్ గారు? అయ్యా సరి చేసుకోవాలి. ఎక్కడిగా? దేవుడి స్తోత్రం. అబద్ధం అనేది వాడకూడదు. వాడితే ఎక్కడికి వెళ్ళాము? నిత్యరాజ్యానికి ఇంకా అనుభవం తెలియదు. ఆలకించు. దేవుడి స్తోత్రం. అంతే కాబట్టి ఏమండి కేతియాలో ఉన్న సంఘం గురించి చక్కటి మాట దేవుడు పౌలు గారు చెప్తున్నాడు. తీతుని కాగేసి 5వ వచనం 1వ అధ్యాయం తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే. చాలండి. దేవుడు మహిమకలుగాక. తీతుతోను పౌలు గారు ఉత్తరం రాసి ఆ పత్రిక రాసి చెప్తామని అంటే, నువ్వు కేతిలో ఉన్నావు, కేతువుకి వెళ్ళి ఆ ప్రదేశంలో ఉన్న సంఘ బిడ్డలకి నువ్వేం చెప్తావంటే ఆ సంఘ బిడ్డలు ఎలాగున్నారని చెప్తున్నాను. వాళ్ళలో లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు నువ్వు దిద్దాలి. లోపాలు నువ్వు ఏంటో కేతిలో ఉన్న బిడ్డల దగ్గర ఉన్న లోపాలంటే 12వ వచనంలో మనకు కనపడుతుంది. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లా నేను క్రేతీయులు ఎల్లప్పుడు అబద్ధికులను ఎల్లప్పుడు అబద్ధికులను దుష్టమృగములను సోమరులు తిండిపోతులై ఉన్నారు. ఈ సాక్ష్యం నిజమైంది అక్కడ ఉందమ్మా. దేవుడి స్తోత్రం. వీళ్ళ దగ్గర లక్షణాలు ఏంటి? ఇప్పుడు ఆబద్ధం. ఎప్పుడెప్పుడు కొందరు అంటారు సమయం వచ్చినప్పుడు ఆబద్ధం అన్నా పర్వాలేదు అంటారు, కవర్ చేసేస్తాం. ఏదైనా సమయం వచ్చినప్పుడు, ప్రమాదం వచ్చినప్పుడు ఏదైనా ఆడినా తప్పులేదు అంటారు. దేవుడి స్తోత్రం. ఇంకా మన భారతదేశంలో సామెతలు ఏంటంటే 100 అబద్ధాలు ఆడైనా ఎన్ని అబద్ధాలు ఆడిన ఇప్పుడు పిల్లలు కూడా కుదురుతుంది.
దేవుడికి మహిమ కలుగాక. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారట? అప్పుడప్పుడైనా ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా అబద్ధాలని ప్రేమించి నోటు మాట వస్తే అబద్ధం, నోటు మాట వస్తే అబద్ధంతోనే వాళ్ళు బతుకుతున్నారటండి. ఈరోజు దేవుడి పిల్లలమైన మనము అదే శవం ఇశ్రాయేలు నుంచి ఇప్పుడు ఎక్కడ పాకింది? కేతీలో పాకింది. ఈరోజున ఇప్పుడు మనలోనికి రాకూడదు, ఉంటే ముందర సరి చేసుకుంటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు స్తోత్రం. అంతే కాబట్టి వాళ్ళు ఎల్లప్పుడూ ఏమండి అబద్ధికులై ఉన్నారు. నిజం మాట్లాడతలేదు, వాక్యాన్ని అనుసరించి మాట్లాడతలేదు కనుక స్వభావం ఏమో మృగ స్వభావం అంట. ఏ స్వభావము? మృగ స్వభావం కలిగి ఉన్నారు. మానవత్వం లేదు కూడానని దేవుడు ఎంతో బాధపడుతూ పౌలు గారు కేకేసి పౌలు గారు అంటున్నారు తీతుతోటి. ఆయన నిజమైన వ్యక్తి అంటే ఎవరు? తీతు అండి. నిజమైన నా కుమారుడు అన్నాడు. దేవుడు స్తోత్రం. అంతే కాబట్టి నిన్ను పలానా చోట పంపుతున్నాను, నీవు వాళ్ళలో ఉన్న లోపాలు ఏం చేయాలి? దిద్దాలి అన్నాడు. లోపాలను ఏం చేయాలి? దిద్దాలి. దేవుడు మిమ్మల్నిగాక. ఇప్పుడు మనకి వాక్యం ఎందుకు, లేకపోతే కోటాలు ఎందుకంటే మనల్ని మనం దిద్దుకుంటాకే. చెప్పండి. దావీదు అన్నారు, మొదట నిన్ను దిద్దుకో, తర్వాత నువ్వు దిద్దగలదు ఎవరైనా అన్నారు. మాట్లాడాలి. అర్థమైందండి? మొదట నీవు దిద్దుకో, తర్వాత ఎవరినైనా దిద్దగలదు. దేవుడు స్తోత్రం. అందుకు కాబట్టి ఇప్పుడు మనము ఇప్పుడు తీతుతో పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే ఆ వాళ్ళలో లోపాలు దిద్దు సరిచేయి అన్నాడు వెళ్ళి. దేవుడు స్తోత్రం. ఈ వాక్యం ఏంటి? మనకు సరిచేస్తానికి. వాక్యం దేనికి? సరిచేస్తానికి. దేవదసంతయిగా దైవజుల్ని దేవుని ఏమడిగారు? నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతోండగు నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతోండగు నాయనా, నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతోండగు నాయనా. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్తండి. అసలు ఆయనలో దిద్దే లక్షణాలే. దేవదశైరులకు దిద్దవలసింది ఏం లేదు. అయినా ఏమన్నాడు? ఒకవేళ నైనా నీకు నా హృదయంలో నీకు విరోధమైన కానీ, లేకపోతే ఒకవేళ నువ్వు ఇందులో అయినా ఒకవేళ నీకు ఆవేశం కలిగించే మనస్తత్వం ఉంటే కనుక నన్ను దిద్దు, నేను చిన్న బిడ్డవని చెప్పేసి చిన్నతనంలో కట్టిన పాట అది. దేవుడు మేము కొలుగాక. ఎందుకంటే జాగ్రత్త ఏమిస్తండి. దేవతి దేవుడు వెళ్ళి దేవదర్శి గారిని ముమ్మారు పిలిచాడు. మందిరంలో ఉన్న సమయాన్ని ఎలా పిలిచాడు అమ్మా? ఆ చిన్నతనంలో ఉన్నప్పుడు చిన్నతనం ఉన్నారు కనుక అయ్యగారు ఆడుకుంటే వెళ్ళే సందర్భంలో వెళ్ళి దేవదర్శనికి ఎగేసినప్పుడు ఇంటికి వెళ్ళారు కనుక అయితే ఆ లక్కయ్య గారు ఉన్నారు. మీరు ఎవరైనా అడిగినప్పుడు దేవదర్శి గారు ఇంటికి వచ్చాక క్యాగేసిన వారు ఎవరైనా అడిగితే నాకు తెలియదు అన్నది లక్కయ్య గారు. అయితే మళ్ళీ వచ్చినప్పుడు 3వ తరగతి పేరు కనుక్కో అన్నారు. దేవుడు స్తోత్రం. పేరు కనుక్కుంటే మళ్ళీ ప్రభు వెళ్ళి దేవదాసు అని పిలిచినప్పుడు ఆ లక్కయ్య గారు చెప్పాడు మాట అంటే, ఏమండి ఇది 3వ తరగతి వచ్చారు, మీ పేరు ఏం పేరు అని అడిగితే నా పేరు వాక్యము అని చెప్పేసరి అయినా వెళ్ళిపోయారు. అడిగినప్పటికి అర్థం కాలేదు. ఏంటి చెప్పాలి మీరు? అడిగింది కానీ ఆవిడ అర్థం కాలేదు. వాక్యానికి అర్థం ఏంటి? మాట్లాడేటి. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? నా పేరు అడిగే కానీ నా పేరేంటి? వాక్యం అన్నాడు. వాక్యం అనగా దేవుడే అని ఆవిడ గ్రహించిందా? గ్రహించలేదు. దేవుడు స్తోత్రం. ఏంటి గ్రహించలేదు. తర్వాత చిన్నతనంలో ఉన్న దేవదాసి ఆడుకుంటకి వెళ్ళి వచ్చినప్పుడు మరి పేరు అడగమన్నా కనుక పేరు అడిగాను. ఆయన పేరు వాక్యం అంట. దేవుడు స్తోత్రం. చిన్నతనంలో ఉన్న ఆయనకి అర్థమైపోయింది. వాక్యం అనగా ప్రభు వచ్చారు నన్ను పిలుస్తాగని చెప్పేసి ఆ మాట గ్రహించిన ఆ దైవజ్ఞులు చిన్నతనంలోనే అండి నేను నీ మాట పాడిన పాటలు చాలా అర్థాలు ఉంటాయి. దేవుడు స్తోత్రం. అండి
నీకు నేను దూరం అయిపోయాను, నీ పిలుపు నువ్వు పిలిచినప్పుడు నేను సమీపంలో లేను, నీ పిలుపు ఆలపించలేకపోని చెప్పేసి అక్కడ కట్టిన పాట నన్ను దిద్దము చిన్న ప్రాయము అండి, మేలు కానక దూరం అయిపోయాను నీకు అని చెప్పేసి పశ్చాత్తాపంతో పాడిన పాట. దేవుడి స్తోత్రం. అడిగిన ఆవిడ చెప్పాడు, అర్థమైందా? చెప్పాలి. అర్థమైతే ఆవిడ కూడా ఏం పడును, సంతోషపడును. దేవుడే ఇప్పుడు నా తమ్ముని పిలుస్తున్నారని చెప్పేసి, నా దేవుడే మా ఇంటికి వచ్చని చెప్పేసి చాలా సంతోషపడను. అడిగిన ఆవిడకి చెప్పిన అర్థము కొందరు చెప్పినా మరి అర్థం కాకపోతే ఎలాగ అర్థం చేసుకోవాలి. దేవుడే మహిమకలుగాక. అందుకు కాబట్టి ఈ తీతును కేతులోకి పంపించి వారు ఎల్లప్పుడు ఎలాంటి వారు, అబద్ధికులు. తర్వాత గమనించండి, మృగము స్వభావం. ఏ స్వభావము? మృగ స్వభావం కలిగిన వారు కనుక వారిని దిద్దు వెళ్ళని చెప్పేసి మూడోదిగా మనం చూస్తే అమ్మా అనండి అనండి సోమరులు. సోమరు చరిత్ర చాలా ఉంటుంది బైబిల్లో. దేవుడి స్తోత్రం. సోమరుల చరిత్ర చాలా ఉంది. దేవుడు మహిమకలుగాక. సోమరుకున్న గుణం ఏమిటంటే, నా మాట జాగ్రత్తగా మీరు ఆలకించాలి. దేవుడి స్తోత్రం. సోమరికి ఉన్న లక్షణాలు చాలా ఉన్నాయి. ఆ లక్షణంలో మనం ఏది ఉన్నామో దెబ్బతింటామండి. జాగ్రత్త. సోమరికి ఉన్న లక్షణం ఏంటి? సోమరికి ప్రియులారా, నువ్వు పొద్దున్న లేచి అన్నీ వండేసి టేబుల్ మీద పెట్టేసి ఏర్పాట్లన్నీ చేసి లెగ్గొడితే గనక తలుపు అండి, తలుపు చూసారా? ఇలాగెడితే అలాగెడితే అలాగెడితే ఉతకమే తిరిగి తలుపు అంటే ఎవరు? మాట్లాడతలేదు మీరు. ఉతక మీద తిరిగే తలుపు ఎవరు? ఆ తలుపు ఎలాగెడితే ఇంక అక్కడే ఉంటుందో తలుపు అంతే. దేవుడి స్తోత్రం. చదవండి సామెతల గ్రంథము. వాళ్ళలో ఉన్న 3 లక్షలు ఏంటంటే సోమరులు. చదవండి సామెతల గ్రంథము 26వ అధ్యాయము 10వ వచనం కానీ చదువుకుందాం, లేదా 12 కానీ చదవండి. 13 కానీ చదువుకుందాం. 26వ అధ్యాయం 13. సోమరి సోమరి దారిలో సింహమున్నదనును, దానిలో సింహం ఉన్నదనును, వీధిలో సింహమున్నదనును, వీధిలో సింహం ఉన్నదనును, ఉతక మీద తలుపు తిరుగును, ఉదక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును, తమ పడక మీద సోమరి తిరుగును. దేవుడి స్తోత్రం. అమ్మ ఇప్పుడు అందరైనా జాతను. సోమరికి ఉన్న గుణం ఏంటి? తలుపులు అందరికి ఉంటాయి కదటండి. మరి ఆ మాత్రం దాన్ని భయపడతారేంటి? తలుపు జాతను తీసాక ఇలా గణితే మళ్ళీ ఇలాగ వేస్తే దాని పని ఏంటి? తీసి ఇలా గణితే తప్పు ఉంటుంది. మళ్ళీ వేస్తే ఎక్కడ ఉంటుంది తలుపు? అక్కడే ఉంటుంది. సోమని లెగ్గొడితే మాట్లాడాలి. సోమని లెగ్గొడితే ఈ ధరలు లెగ్గొడితే ఆ ధరలు లెగ్గొడితే ఈ దరిద్రులు. వాళ్ళు ఉన్న 3 లక్షలు ఏంటి? 1 అబద్ధికులు చెప్పాలి, 2వది మృగ స్వభావం, 3వది సోమరితనం. ఈ గమనించండి. సోమరి ప్రియులారా, పడక మీద లెగలేనాడు పరిశుద్ధుడిని ఎలాగ ఆరాధించుకోడండి? ఒకసారి చెప్పండి. పొద్దున్నే లేచి మోకాలు వండి ప్రార్థన చేయలేని సోమరి ఆ దేవుని ఎలాగ ఆరాధించుకోడు? దేవుడి స్తోత్రం. జాగ్రత్త. మీకు గమనించండి. 3వ లక్షణం ఏంటంటే వాళ్ళ దగ్గర సోమరితనం. సోమరి కంటే మీరు అన్నీ వండేసి పెట్టేసి టేబుల్ మీద అమర్చేసి ఏమండి లెగ్గొడితే కనుక ఆ పాత్రలో చెయ్యి ఎట్టాక మళ్ళీ నోటికి ఎట్టుకుంటే కూడా బతకమంట. ఎవరికి? చదవమ్మా, కింద చదువు. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును. పాత్రలోకి ఎలాగో వెళ్ళింది మొత్తం చెప్పాలి. చదువు చదవమ్మా. నోటి యొద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టమనుకొను. చాలండి. దేవుడి స్తోత్రం. అసలు వండేవాడు కట్టవా తినేవాడు కట్టవా? అమ్మ నిజం చెప్పండి. వండేవారికి కష్టమా తినేవాడు కష్టమా? వండేవారికి ఇప్పుడు కష్టపడలేదు అండి, కష్టం లేదు. వాళ్ళు చక్కగా కష్టపడి వండారు. దేవుడి స్తోత్రం.
ఇప్పుడు పాత్రలు చేయబెట్టి ఇలా లేదీసుకుంటా కూడా మన ఊర్లో పెద్ద ఆయన ఉండేవారు, సామి చెప్పేవారు, చెప్తే మీ బాగా అర్థమవుతుంది. దేవుడి స్తోత్రం. రాయలంకన్ గారు తెలుసండి, మీకు అర్థం. రాయలంకన్ గారు అని ఉండేవారు, మన ఆదాం గారు తండ్రి గారు. దేవుడికి మహిమకులుగా ఇక్కడ మురికాయలు గారు చేపలు కొట్టు రైలు గల్లి కొట్టేసుకో. ఆయన ఒక సామెత చెప్పేవాడు నాకు. దేవుడి స్తోత్రం. ఆయన ఒక సామెత చెప్పేవాడటండి. ఒక ఊర్లోనంటే రాజుగారు, చెప్పండి, రాజుగారు ఏంటంటే ఆయన మంచి ఆలోచన వచ్చి, ఎప్పుడైనా యుద్ధాలు అకస్మాత్తుగా వస్తావి, అకస్మాత్తుగా వచ్చినప్పుడు ఏమండి మరి మనం జయించాలంటే సపరేట్గా కొందరిని ఏంటి వాళ్ళకి మంచి ఆహారం పెట్టి పెంచాలి అని చెప్పేసి ఇద్దరు వ్యక్తుల్ని పిలిచి ఆ ఇద్దరు వ్యక్తులు వేసాడట. వీళ్ళు ఏది అడిగితే అది పెట్టండి, వీళ్ళు ఏది కోరితే అది పెట్టండి. వీళ్ళకి ఏం చెప్పాడంటే, ఒరే మిమ్మల్ని కావాల్సిందల్లా పోషణకారం చేస్తాం, నీకు ఏది కావాలితే తినండి, కానీ మన దేశం మీదకి ఎవరైనా యుద్ధాలకు వచ్చారనుకో కత్తె దూసుని వెళ్ళిపోయి ధరించాలన్నట. ఎవరిని అమ్మా? సరే, ఇద్దరు వేశారు కదా. వీళ్ళు ఏం చేశారంటే చక్కగా కొన్ని రోజులు బాగానే ఉన్నారు, కావాల్సిన అడుగుతున్నారు, వీళ్ళు ఇద్దరు కూడా పోషణ పెడుతున్నారు, బాగానే ఉంది. జాగ్రత్త రాను ఏం చేశారంటే, ఏమండి ఇక ఇద్దరు వేశారు కదండి, మరి కలుపుకుంటే కష్టం అవుతుంది, కలిపి పెట్టమన్నారట. ఏంటి మరి రాజుగారు ఏమో చెప్పాడు, వాళ్ళు ఏది అడిగితే సేమ్. మళ్ళీ వీళ్ళు కలిపి పెట్టకపోతే రాజుగారు మనం ఉద్యోగాలు తీసేస్తారని చెప్పేసి ఏం పెడుతున్నారు, కలిపి పెడతాను. కలిపి పెట్టాక జాగ్రత్త వేసండి. మళ్ళీ భోజనం చేసాక మూతి కూడా కడిగారు. ఏం కడమన్నారు? మూతి కూడా కడగమన్నారట. జాగ్రత్త వేసండి. ఇక రాను మంచం మంచి లేకపోతున్నారట. మంచం మంచి లేవలేకపోతుంటే సరే వీళ్ళు ఏం చేస్తారంటే, రాజుగారు ఏది చెప్తే చేయాలి కనుక రాజుగారు ఏం శుభ్రంగా చూసుకోమన్నారు. మళ్ళీ అంత తేడాగా చూస్తే మన జాబులు పోతాయి అని చెప్పేసి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఎవరిని సోమరుల్ని ఎవరిని జాగ్రత్త చేసండి. ఒక రోజున అన్నారటండి, ఏండి ఎప్పుడు ఇక్కడ నుంచి చేస్తున్నారు, మమ్మల్ని కొంచెము మోసుకుని వెళ్ళి ఆ పొలానికి గాలికి ఓ చెట్టు కింద పడుకోబెట్టమన్నారట. అర్థమైందా? వీళ్ళిద్దరు తీసుకెళ్ళారు. ఓ నేరేడు చెట్టు ఉంటే ఆ నేరేడు చెట్టు కింద పడుకోబెట్టారట. అండి ఆహా గాలి ఎంత బాగుందని గాలి అంతా పీల్చుకుంటున్నారు, వాతావరణ గాలి అంతాను. ఈలాగా చెట్టు మంచి రెండింటి కలట్టేయట పొట్ట మీద. వాళ్ళిద్దరినీ కాగేసి తీసి నోట్లో పెట్టమందరట. అర్థం తీసి సరే పలంగాను ఇలా జరుగుతుంది. మరి రాజుగారు ఏం చెప్తే చేయమన్నారు, చేయాలి కదా వీళ్ళకి. అలాగే వాళ్ళు ఏది చెప్తే చేస్తున్నారు, బాగుంది. ఈలోగా రాజుగారికి ఆలోచన వచ్చి మనం ఇద్దరు వీరిలో పెంచుతున్నాం కనుక యుద్ధానికి వచ్చినప్పుడు దూసుకుపోతారని చెప్పేసి అసలు ఎలా ఉన్నారు చూద్దామని చెప్పేసి రాజుగారు స్వయంగా వచ్చారట. రాజుగారు వచ్చిన లేదట. రాజుగారు వచ్చారా? వీళ్ళిద్దరు పోషణకారం చేసుకోవాలి అంటున్నారు. రాజుగారు వస్తున్నారు. లెగరా బాబు, లెగపోతే మీ పని మా పని అయిపోద్ది, లెగంటారా లెగరట్టే అంటే పొర్రపాటు కూడా లేల. అప్పుడు రాజుగారు దగ్గరికి వచ్చేసారు. పత్తి దాంతో చూశాడు, తప్పు మీది కదరా, తప్పు ఏదో యుద్ధాలకి ఇతర దేశాలు వచ్చి మనం ఎదడిపోతాను, మీరు కొత్త దూసుకెళ్ళిపోతారని చెప్పేసి యుద్ధానికి మిమ్మల్ని ఎంత శుభ్రంగా చూస్తే తప్పు మీది కాదురా బాబు, తప్పు నాదని చెప్పేసి దేవుడి స్తోత్రం. ఏ నేరేడు చెట్టు కింద పడుకున్నాక నేరేడు పండు తీసుకుని తినలేకపోతున్నారు, ఆ నేరేడు చెట్టుకే కట్టండి. ఇలా బతకం ఇలా సోమర్థాన్ని పోయేదాకా కూడా అక్కడే వచ్చాడు దేవుడి స్తోత్రం. అర్థమైందండి? సోమరికి అదే ప్రమాదం. దేవుడు చెప్తున్నాడు, ఒరే సింహం వచ్చేస్తుందిరా బాబు, పరుగులు ఎగర బాబు, పీకెట్టి తినేస్తే నులివేస్తుంది, అందులో పోతావు, చచ్చిపోతావు రేటే, వస్తే రాని నాకు చెప్తావేంటి? ఇంకో మాట ఉంటుంది అక్కడ,
సోమరి అనుకుంటున్నట్ట నాకెవరు చెప్పాల్సిన పని లేదు, అంత అమాయకుని ఎవరు, తన బుద్ధే తన జ్ఞానం అంటే అదేడు స్తోత్రం. అయితే మీరు గమనించండి, సింహం వస్తే నీతో అంటే ఎలకబడతా, ఎలా ఉన్నావు అని అడుగుతా, పీక అట్టుకుని పట్టుకుని ఒక గుంజుకుందంటే నీ పని. దేవుడి పిల్లలైన మనం ఇప్పుడు కేతులో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారట? మొదటి లక్షణం ఏంటి? రెండో లక్షణం ఏంటి అమ్మా? ఏంటి మీరు సైజులు వాక్యం అర్థమవుతుందా? దేవుడి స్తోత్రం. దేవుడు చెప్పండి, మూడో స్వభావం ఏంటి అమ్మా? సోమరి. దేవుడి స్తోత్రం. నాలుగో లక్షణం తిండిపోతులు. అంటే ఏ బోతులు? తిండిపోతులకు దేవుడు మందిచ్చాడు. తిండిపోతులకి అంటే అర్థమైనట్టు తినొద్దానికి వచ్చామో, ఎవరేం తినాలి, మీరైనా నేనేం తినాలి. అయితే పచ్చంగా తిండి కోరికే మాత్రము బతకూడదు. ఈ తిండిపోతులకి దేవుడు ఒక మందు ఇచ్చాడు, ఆ మందు వాడుకోవాలి. ఆ మందు నీ పీకాడు ఏం పెట్టుకోమన్నాడు అంటే ప్రమాదం పొంచి ఉందిరా బాబు, దేవుడు మెమ్మికలుగాక. అంత కాబట్టి జాగ్రత్త ఉండి బతకాలి కనుక తినాలి, కానీ తిండి కొరికే మాత్రము బతకూడదు. దేవుడికి మహిమకులుగాక. అంత కాబట్టి మనం తినే తిండి వల్ల మాత్రం దేవుని రాజ్యానికి వెళ్ళామన్నాడు దేవుడు. దేవుడి స్తోత్రం. మరి దేని ద్వారా వెళ్ళగలుగుతాము? ఆయన సత్యవంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, నీతివంతుడు, పరిశుద్ధుడు కనుక ఆ లక్షణాలు కలిగి ఉంటేనే మనం దేవుడి రాజ్యానికి వెళ్ళగలుగుతాం. కానీ మనం ఎంత విలువైన ఆహారాలు తిన్న విలువ ఆహారాన్ని బట్టి మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేము. రోమాపత్రిక 16వ అధ్యాయం 14వ అధ్యాయం. రోమాపత్రిక 16వ అధ్యాయం 14వ అధ్యాయం 20 చదువుకుందాం. భోజనము నిమిత్తము 19 చదవండి. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినువానికి 17 చదవమ్మా. దేవుని రాజ్యము భోజనము పానమును కాదు గాని, దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. దేవుడికి మహిమకలుగాక. చెప్తున్నాడు, మనం ఎంత విలువైన ఆహారం తిన్నా కానీ, లేదా గంజి నీళ్ళు తాగు బతికినా కానీ, ఏది తిన్నా బతికినా బతకాలి కనుక ఏదో ఒకటి. అయితే కలిసండి మనం తినే భోజనాన్ని పెట్టి ఎక్కడికి వెళ్ళాము? దేవుని రాజ్యంలోకి వెళ్ళాము. దేవుని రాజ్యం ఏంటంటే తినే ఆహారం తాగి నీరుని బట్టి కాదు కానీ నీతియు, చెప్పండి, నీతియు సమాధానము ఆనందము పరిశుద్ధత కలిగి ఉండాలి అని చెప్పి దేవుడి స్తోత్రం. యేసుప్రభు గారు చెప్పాడు, నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి అన్నాడు. ఇక్కడ ఇప్పుడు గమనించండి, దేవుని రాజ్యం వెళ్ళాలంటే ఇప్పుడు చెప్పబడిన మాట ఏంటంటే తినే ఆహారం వల్ల కాదు, లేక గమనించండి మనం తినే తాగే నీరు వల్ల కాదు, కానీ ఏమండి ఈ నీతి సమాధాని పరిశుద్ధత ఆనందం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అక్కడికి వెళ్ళగలుగుతాము. ఈ కేతీల్లో ఉన్న లక్షణాలు ఏంటంటే 4 లక్షణాలు ఉన్నాయి సంఘములు. ఏమున్నాయి? 1 ఎప్పుడెప్పుడు ఎల్లప్పుడూ స్తుతించిన వారి దగ్గర ఎల్లప్పుడు ఏమున్నాయి? మనం ఎల్లప్పుడూ దేవుని స్తుతించవలసిన వారమేనే కానీ ఎల్లప్పుడు ఆపద్వాడే బిడ్డల మెల్ల మాత్రము ఉండకూడదు. దేవుణ్ణి స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల
దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్త వేసండి. ఇప్పుడు మనలో ఉండవలసిన లక్షణాలు చెప్పాడు, గమనించండి. కేతీలో ఉన్న సంఘబిడ్డల దగ్గర ఏముంది అమ్మా? ఎల్లప్పుడూ అబద్ధం. రెండోది మృగు స్వభావము. మూడోది సమర్థనము. నాలుగోది అయితే ఇశ్రాయేలు ప్రజల్లో కూడా లక్షణాలు ఏంటి? అబద్ధము. చెప్పండి, అబద్ధము. తిందంటున్నారు, ఉన్నది లేదంటున్నారు, మొత్తం మీద ఏం ఆడుతున్నారు వాళ్ళు? అబద్ధం. దేవుడు తెలదమ్మా, మళ్ళీ మన మాట చెప్పాలి. ఏంటంటే ఎఫ్సై గారు, దేవుడు తెలంది ఏదైనా ఉంటుందా? ఆయన చూడలేనిది ఏమైనా ఉంటుందా? మరి ఆయన్నే బొంకేస్తున్నారంటే ఇంకేంటారు బాబా? దేవుడు చూద్దాం. ఆయన దగ్గరే బొంకేస్తారంటే నీ దగ్గర నా దగ్గర బొంకేస్తే పెద్ద చిత్రమా? చెప్పండి. దేవుడి దగ్గర ఉన్న పేరేంటి? మా చూస్తూ ఎప్పుడెప్పుడు, అప్పుడప్పుడు కాదు. ఆయన చూస్తున్నది అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడు చూసేవాడు ఆయన. మనం ఎల్లప్పుడు చూడగలుగుతామా? నైట్ మనం ఏం జరుగుతుందో పడుకుంటే చూడగలుగుతామా? ఆయన నైట్ అయినా పగలైనా ఎక్కడైనా చూడగలిగిన వాడు. అగాధంలో ఉన్నా, సొరంగంలో ఉన్నా, అంటే పర్వతం మీద ఉన్నా, ఎక్కడున్నా చూడగలిగేవాడు. మరి ఆయనతోని అబద్ధం పడేస్తున్నారంటే ఈ మనుషులు ఎలాంటి వాళ్ళు ఒకసారి లెక్కండి. దేవుడు స్తోత్రం. అవునే కదా? ఈరోజు దేవుడి పిల్లలమైన మనము దేవుని రాజ్యం దేనితో పోలి ఉన్నది? అబద్ధంతో ఆడితే ఎక్కడికి వెళ్ళాము? చెప్పాలి. మృగు స్వభావం అంటే అర్థం పద్ధం లేని స్వభావం, మూర్ఘత్వం అనమాట అండి. గమనించండి. తర్వాత సోమరితనం. చెప్పండి. భక్తులు ఏముండకూడదు? చెప్పాలమ్మ, మీరు చెప్పాలి. అలా మాకు ముగిచేస్తాను, త్వరగా చెప్పాలి. భక్తులు ఏముండకూడదు? మళ్ళీ ఉంటుందా లేదా? కరెక్ట్ చెప్పండి. ఆలోచించి చెప్పాలి. ఇప్పుడు మీరు ఉంటుందా లేదా? ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది, ఏదో భాగంలో ఉంటుంది. నోరు మిలితే, చెయ్యి మిలితే, సెదు మిలితే, ఇది కూడా సామర్థ్యమే. దేవుడి స్తోత్రం. ఇది కూడా జాతేసండి. చెయ్యి కలుగుతలేదంటే అర్థం ఏంటి? దాటగానే మొత్తం మీద ఏంటి ప్రాబ్లం వచ్చిందండి కదా. దేవుడి స్తోత్రం. నోరు మాట్లాడట్లేదు అర్థం ఏంటి? పాడేది అప్పుడు పాడాలి, తప్పులు కొట్టేది అప్పుడు కొట్టాలి, మోకరించేది అప్పుడు మోకరించాలి. భక్తులు ఏముండకూడదు మనకి? సోమరితనం ఉండకూడదు. సోమరులు కూడా ఎక్కడికి వెళ్ళారు? సోమరులకి ఉన్న లక్ష్యం ఏంటి? ఉతక మీద తలుపు తిరిగినట్లు తిరుగుతారు. ఇంకా వాళ్ళకి ఎంత లెక్కొట్టిన ప్రయోజనము లేదు. ఈ రోజున దేవుడి పిల్లలమైన మనం సురికైన వారు పేరు ఉంటుందా మనకి? ఏ పేరు? దేవుడి పిల్లలు అంటే అర్థం ఏంటి? సురికైన వారు, మెలకువ కలిగిన వారు. చెప్పండి. సురికైన వారు మెలకువగానే ఉండాలి, సురుగ్గానే ఉండాలి. దేవుడి స్తోత్రం. మరొక పేరు ఏంటంటే పరిశుద్ధులు లెక్క వస్తుంది. మీరు మాట్లాడాలి. క్రైస్తవులు అంటే అర్థం ఏంటి? దేన్ని బట్టి? పరిశుద్ధులని పేరు ఎందుకు వచ్చింది క్రైస్తవులకి? దేవుడు పరిశుద్ధుడైనాడు కనుక ఆయన పిల్లలమైనా. మరి ఆ మాట చెప్తాకే దేవుడి స్తోత్రం. దేవుడు పరిశుద్ధుడు కనుక మరి పరిశుద్ధుడు కనుక పరిశుద్ధులే పుట్టాలి కదా. కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు కాస్తే కదా మాట్లాడు ఏమండి. అలాగా పరిశుద్ధులని అర్థం ఏంటంటే మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు కనుక పిల్లలు కూడా పరిశుద్ధి. మరి పరిశుద్ధి ఆపద పడతారా? మాట్లాడతారు. పరిశుద్ధి ఆపద పడతారా? 6 ఏమండి. సోమరులు ఆడవచ్చు, సోమరులు ఆడతారు. మగ స్వభావం కలిగిన వాడు ఇంకా అబద్ధాలు ఆడడానికి చెప్పట్లేదు. దేవుడి స్తోత్రం. తిండి గురించి పోరాడేవాడికి తిండి ఏంటి? తిండి గురించి అని ఏం ఆడతాడు? ఇప్పుడు సెల్ పాపలు అదే తిండి గురించి ఏం ఆడుతున్నారు ఇప్పుడు వాళ్ళు? అది అంతే. కాబట్టి వాక్యం వింటున్న మనము భోజన పదార్థాల వల్ల, తాగే నీరు వల్ల ఎక్కడికి వెళ్ళాము? దేవుని రాజ్యానికి వెళ్ళాం. దేవుని రాజ్యానికి వెళ్ళే లక్షణాలు చెప్పాడు. నీతి, పరిశుద్ధత, ఆనందము, సమాధానం ఈ కలిగి ఉండాలని. అందుకు కాబట్టి రోజున కేతీలో ఉన్న సంఘ బిడ్డలను నువ్వు దిద్దాలని పౌలు గారు పత్రిక రాసి తీతుకి ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. వాళ్ళను లోపాలు ఏంటో చెప్పి రాసి మళ్ళీ జగడ వాడొద్దు అన్నాడు. దేవుడి స్తోత్రం. జగడ వాడతామేమో. ఈయన ఆడపని వాళ్ళు ఆడతారు కదా. ఎక్కడ చూసావా? నేను అబద్ధపడుతూ చూసావా? నేను చోవన్నా ఒకవేళ అన్నామనుకుని అంటారా అంటే తిరిగి ఎన్ని తెప్పలు. దేవుడు స్తోత్రం. దేవుడికి మహిమ కలిగాక. అందుకే మరి వాళ్ళు జగడ వాడతా, నువ్వు మాత్రము
జాడవద్దు. స్వాతికమైన మనసుతో సరిచేయన్నాడు ఇల్లు. దేవుడు స్తోత్రం. అంత సరిచేసేవాడు వచ్చినప్పుడు సరవ్వాలి. చెప్పండి, సరిచేసే దేవుడు ఉన్నప్పుడు సరి చేసుకో. మనకు మనం దిద్దుకోవాలి. నిత్య రాజ్యానికి మనము వెళ్ళాలి. మీకు ఏది కావలసిన ఏంటి, మనకు ఆహారం కావాలన్న సంగతి ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. ఏంటి ప్రియమైన చెప్పారా, మనకి ఆహారం కొదువు లేకుండా పెట్టేవాడు ఆయన కనుక ఆహారం కొరకు కూడా ఆపద్వాళ్ళ పని ఏమి దేవుడు స్తోత్రం. వాళ్ళు చెప్పిన సీక ఎక్త పట్టికలు దాచుకుంటే బాగుంది. అది ఏం పట్టింది అమ్మా? కంపు పోయింది. వాళ్ళు పట్టుకెళ్ళిన దేవుడు మాట వినకుండా దాచుకున్న ఆహారము కంపు పట్టిందని దేవుడికి విరుద్ధంగా మనము చేయకూడదు. ఎత్తుగట్టి అన్ని నేర్పించేవాడు నడిపించేవాడు ఆయన. మనం పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. దేవుడి పిల్లలం కనుక కేతులో ఉన్న లక్షణాలు ఏ కూడా మనలో ఉండకూడదు. ఉంటే ఏం కోల్పోతాం? దేవుని రాజ్యానికి వెళ్ళలేము. దేవుని రాజ్యానికి వెళ్ళలేము. మనం వెళ్ళవలసింది ఎక్కడ పోయాను? నీ సేవలో నేను నిలవాలని నీ సేవలో నేను నిలవాలని, నీ రాజ్యములో నేను చేరాలని ఆశగొని ఉన్నాను నా యేసయ్యా, ఆశగొని ఉన్నాను నా యేసయ్యా. నీ ఆత్మతో నింపి నన్ను నడుపుమయ్యా, నీ ఆత్మతో నింపి నన్ను నడుపుమయ్యా. ఉన్నాను దేవా నీ సన్నిధిలో, ఉదయించవా ప్రభు నా హృదయములో. ఉన్నాను దేవా నీ సన్నిధిలో, ఉదయించవా ప్రభు నా హృదయములో. దేవునికి మహిమ కలుగాక. చెప్పండి, మన ఆశ అంటే ఎందులో చేరాలి? దేవుని రాజ్యంలోకి చేరాలి కనుక చేరే లక్షణాలు ప్రభు మనకి చెప్తున్నాడు కనుక మనం చక్కగా సరి చేసుకోవాలి. ఏమైనా జాగ్రత్త ఉంచండి. ప్రమాదం ఉంచుకోతుంది. లోకంలో ప్రమాదాలు చుట్టుకుని ఉన్నాయి. ఏమండి ప్రమాదం వస్తుంది చూడండి. ఓ భూకంపం వస్తే దిక్కులేనోడు పరిగెడతాడు, అన్ని దిక్కులు ఉన్న వాళ్ళు దేన్ని కాపాడుకుంటాకి. వరదలు వచ్చి కొట్టిపోతుంటే జాతీయ కొంపగోడలోని పరిగెడతాడు. అప్పరం ఏంటి అంతర్పరలోని వాడు కూడా పరిగెడతాం. దేన్ని కాపాడుకుంటాకి? ఆడికి తప్పుతులే తెప్పులు. చెప్పండి, ఈరోజు జాతీయండి నాశనం అయిపోతున్న లోకంలో మనం ఉన్నాం. నిత్య రాజ్యానికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు కనుక అంతు కాబట్టి ఈరోజున దేవుడి పిల్లలైన మనం దిద్దుకుని పరిశుద్ధమైన దేవుడి పిల్లలుగా మనం బతకగలిగితే ఆయన రాజ్యంలోనికి చేరుతాము. అట్టి భాగ్యము దేవుడి కృప ద్వారా మనకు దొరుకునుగాక.